హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ మిస్సెస్ అర్నవ్ స్టోరీలోని 38వ భాగాన్ని. అతని మొహాన్ని దూరం జరిపిన హితను అంటూ తల అడ్డంగా ఊపుతుంటే అర్నవ్ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ నిలిచింది. ఆ స్మైల్ చూసిన హితకి ఎందుకో డేంజర్ బెల్ మోగినట్టు మనసు హెచ్చరిస్తుంటే, ఇక నేను ఇంటికి వెళ్తాను బావా అని కిందకి దిగబోయింది. కానీ అర్నవ్ తనని ఆపేసి తన కాలి వేళ్ళని సున్నితంగా టచ్ చేస్తూ ఉంటే హిత కంగారుగా వెనక్కి లాక్కోబోయింది తన కాలిని. కానీ అర్నవ్ వదలకుండా, నేనేమి నీ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోవటం లేదు. నువ్వు మరీ అంత కంగారు పడటానికి. ఇలాంటి టైంలో కాళ్ళు పట్టుకోవచ్చు అంటూ తన కాలి చిటికెన వేలిని మునిపంటితో లాగి, నేను ఆఫర్ ఇచ్చినప్పుడు అందుకోవాలి హితూ, నువ్వు కావాలన్నప్పుడు ఆఫర్స్ రావు. నీ ఆఫర్ వేస్ట్ చేసుకున్నావు అనవసరంగా. సో యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మై టైమ్ స్టార్ట్స్ నౌ అంటూ కొంచెం కొంచెం హిత చీరని పక్కకి తప్పిస్తున్న అర్నవ్ చేతుల మీద హిత తన చేతులు వేసి, ప్లీజ్ బావా, ఇది ఆఫీస్ అని అంది గొంతుతో. అప్పటికి అదురుతున్న శరీరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోలేక, ఈ విషయం ఇంతకు ముందు గుర్తుకు రాలేదా హితూ అని ఇన్నోసెంట్ గా అడుగుతున్న అర్నవ్ని చూసి హిత పళ్ళు నూరుతూ, ఏదో నిన్ను ఏడిపిద్దామని అలా చేశానే తప్ప కావాలని కాదు బావా. అయినా నా గురించి నీకు తెలియదా? నేను చీర తీసి నీ ముందు నిలబడగలనా అని అంటూ ఉండగానే అర్ణవ్ తన చేతులకి పని చెప్పి హిత చీరని తన నుంచి పూర్తిగా వేరు చేసి క్యాబిన్ డోర్ రిమోట్ తో లాక్ చేసి, ఆల్రెడీ కర్టన్స్ వేసి ఉండటంతో తన క్యాబిన్ లోకి ఎవరు వచ్చే అవకాశం లేదని అర్థమయ్యాక తన వీపు మీద పెదవులు ఆనించి, చా, ఈ విషయం ఇంతకు ముందు గుర్తుకు రాలేదు ఎందుకో మరి. నన్ను ఓడించటానికి నీ అంతట నువ్వుగా చేసిన పని ఇప్పుడు నా టైంలో చేస్తున్నాను అని అంటూనే వీపు మీద పంటి గుర్తు అద్ది దాని మీదే పెదవులు నిలిపి హితని మరో లోకంలోకి తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్లిన వాడు పూర్తిగా తన మాయలో ముంచేసి చివర్లో తనని వదిలేస్తూ ఒడిలో నుంచి లేపి ల్యాప్టాప్ వైపు మొహం తిప్పాడు. హిత ఆశ్చర్యంగా అర్ణవ్ వైపు చూస్తూ శారీ పెట్టికోట్ బ్లౌజ్ ని సర్దుకొని చీర అందుకుంటూ కట్టుకుంటూ అర్ణవ్ వైపు చూసిన అర్ణవ్ చూపు మాత్రం ల్యాప్టాప్ నుంచి పక్కకి తప్పుకోలేదు. హిత చీర చుట్టుకున్నాక, నువ్వు నాకేమీ అర్థం కావట్లేదు బావా. నన్ను పూర్తిగా నీ మైకంలో ముంచేస్తావు, చివరిలో వదిలేస్తావు. అసలు నీ ఉద్దేశం ఏంటి అని అసహనంగా అడిగింది అర్ణవ్ అలా చేయటం ఎందుకో నచ్చక. ఇట్స్ ఏ గేమ్ హితూ అని చైర్లో నుంచి అర్ణవ్ సైడ్ స్మైల్ తో హిత వైపు చూస్తూ, నువ్వు ఎలా అయితే నా ఫీలింగ్స్ ని టాప్ వరకు తీసుకువెళ్లి వదిలేశావో ఇప్పుడు నేను కూడా అలానే చేశానన్నమాట. ఇక ఇంటికి వెళ్తావా, ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటాను అన్న, ఐ డోంట్ కేర్ అని అన్నాడు వేళ్ళు విరుస్తూ. హిత పళ్ళు నూరుకుంటూ, ఇక్కడే ఉంటాను, ఇంటికి వెళ్లి చేసేదేమీ లేదు అని అంటే, నీ ఇష్టం. కానీ పాపం తాతయ్య నిన్ను చాలా మిస్ అయ్యాడంట. ఉదయం నీ గురించే డిస్కషన్ తెలుసా? ఇంకెప్పుడు హితని తీసుకువస్తావు? తనని నువ్వు బాధ పెడుతున్నావు. ఇంకొకసారి తనని బాధ పెడితే నీకు పనిష్మెంట్ ఇస్తాను అర్ణవ్ అంటూ నాకే వార్నింగ్ ఇచ్చారు అని అనగానే హిత పెదవుల మీద చేరిన నవ్వుతో, తాతయ్య టూ గుడ్. అందుకే నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం. సరే బావా, నేను ఇంటికి వెళ్తున్నాను, బాయ్ అని రివ్వున తూనీగిలాగా ఎగురుతున్నట్టే అక్కడ మాయమై కారులో ప్రత్యక్షమై మ్యాన్షన్ వైపు పరుగులు పెట్టించింది కార్ని. హిత వెళ్ళిపోయాక అర్ణవ్ నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న వాటర్ తాగేసి, నైట్ కి చెప్తానే నీ పని. ఖచ్చితంగా ఈ రోజు నైట్ నువ్వు అయిపోయావు హితు నా చేతుల్లో అని కన్నింగా అనుకుంటూ వర్క్ త్వరగా కంప్లీట్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే సాయంత్రం 4 గంటలకల్లా తన వర్క్ వితౌట్ లంచ్ ఇంటి నుంచి వచ్చినా సరే తినకుండా కంప్లీట్ చేసిన అర్ణవ్ 4 గంటలకే ఇంటికి బయలుదేరిన వాడు కాస్త దారిలో షాపింగ్ మాల్ దగ్గర తనకి కావలసినవి తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తను ఇంటికి వెళ్లేసరికి ప్రయాగ్, హిత, రాఘవరెడ్డి గారు, అనసూయ గారు నలుగురు క్యారమ్స్ ఆడుకుంటూ బిజీగా ఉన్నారు. వాళ్ళని చూసిన అర్ణవ్ చప్పుడు చేయకుండా తన రూమ్ కి వెళ్లి తను తెచ్చినవి కబోర్డ్ లో దాచేసి ఫ్రెష్ అయి కిందకి వచ్చి, ఇంటికి ఒక మనిషి అలసిపోయి వచ్చాడు, వాడిని పట్టించుకునేది ఉందా లేదా
అని బేస్ వాయిస్ లో అడగగానే తల పైకెత్తిన ప్రయాగ్ బావా అంటూ అరుస్తూ పరిగెత్తి అర్ణవ్ మీదకి దూకి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టగానే చిచి అంటూ అర్ణవ్ ప్రయాగ్ ని కింద పడేసి వెధవ బ్రెయిన్లెస్ బఫెలో నువ్వు నాకు ముద్దు పెట్టడం ఏంట్రా అని బుగ్గ మీద ప్రయాగ్ పెదవులు తడిని తుడిచేస్తే అనసూయ గారు నవ్వుకుంటూ రాఘవరెడ్డి గారు హిత నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉన్నారు. కింద పడిన ప్రయాగ్ ఉక్రోషంగా బావా అంటూ అరుస్తూ పైకి లేచి ఎంతో ప్రేమతో ముద్దు పెడితే చీచా అంటావా అని అంటుంటే అర్ణవ్ ఇరిటేటింగ్ గా తేడాగాడిలా మాట్లాడుకో ప్రయు నా పెళ్ళాం ముందే నాకు ముద్దు పెడితే నా పెళ్ళాం ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవా నా ప్రాపర్టీ మొత్తం దాని సొంతమని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ రోజు ఆఫీస్లో తెలుసా అని అనగానే హిత కంగారుగా బావా అంటుంటే అవును బావా అసలు ఆఫీస్లో ఏం జరిగింది హితని ఎంత అడిగినా చెప్పలేదు సీక్రెట్ అంటూ దాచేసింది మా అన్నయ్య దగ్గర సీక్రెట్స్ నా నువ్వు అని చెప్పు బావ ఏం జరిగింది అని క్యూరియస్ గా అడిగాడు. హిత వైపు చూస్తున్న అర్ణవ్ కళ్ళతోనే చెప్పనా అని అల్లరిగా అడిగాడు. హిత ఏడుపు మొహం పెట్టి ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు ముద్దుగా పెదవులు ముడిచి చెప్పొద్దు అన్నట్టు మొహం పెట్టింది. అయితే ముద్దు పెట్టు అది కూడా ఇప్పుడే అన్నట్టు తన పెదవుల మీద చూపుడు వేలితో పెట్టి కొట్టుకుంటూ హితకి కనసాగతోనే తన ఇంటెన్షన్ చెప్పాడు అర్ణవ్. దెబ్బకి హిత కళ్ళు పెద్దవి చేసి భయంగా అర్ణవ్ వైపు చూసింది. తన ఎక్స్ప్రెషన్ చూసి అర్ణవ్ నవ్వుకుంటూ ఈ రోజు హిత చేసిన పని వండర్ఫుల్ నాకే ఆశ్చర్యం వేసింది తెలుసా నా పిఏ కొంచెం ఓవర్ చేస్తే తన పొజిషన్ ఏంటో ప్లేస్ ఎక్కడో చూపించి మరీ వార్నింగ్ ఇచ్చింది. తనలో ఇంత ధైర్యం ఉందని అనుకోలేదు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా అని నైట్ డ్రెస్ లో ఉన్న హితకి చిన్నగా కన్ను ఆర్పినట్టే కన్ను కొట్టి అల్లరిగా ప్రయాగ్ వైపు చూసేసరికి ప్రయాగ్ పెద్దగా నవ్వుతూ మరి ఎవరి ట్రైనింగ్ అనుకుంటున్నావు ఈ ప్రయాగ్ ఒక్కసారి ఒక పని పట్టుకున్నాడు అంటే తప్పకుండా అది కంప్లీట్ చేసి తీరుతాడు. నా చెల్లికి ధైర్యం నూరు పోసింది నేనే అమెరికాలో ధైర్యం అనే టానిక్ అమ్ముతుంటే వేలకు వేలు పెట్టి మరీ కొని తీసుకువచ్చి డైలీ మార్నింగ్ ఈవినింగ్ హిత చేత తాపించాను తెలుసా అని అంటుంటే రాఘవరెడ్డి గారు ప్రయాగ్ తల మీద మొట్టి నోర్ముయ్ అంటే అనసూయ గారు వీపు మీద కొట్టి బడాయి చాలే నోర్ముయ్యిక అని అన్నారు. ఇక అనసూయ గారి ఎదురుగా ఉన్న అర్ణవ్ని సున్నితంగా సైడ్ నుంచి హత్తుకొని ఎలా ఉన్నావు అర్ణవ్ అని ప్రేమగా అడిగారు. బాగున్నాను ఆంటీ ఇన్ని రోజులకి మన ఇల్లు గుర్తుకు వచ్చింది చాలా సంతోషం కనీసం ఇప్పటికైనా వచ్చారు అని అన్నాడు చిరుకోపంగా. ఏం చేయమంటావురా నువ్వేమో వీడిని అక్కడికి పంపించి ఆఫీస్ అప్పగించావు నీకు తెలుసు కదా వీడి ఎంత పెద్ద కోతో వీడి చేష్టలతో ఏ తెల్లి పిల్లని తీసుకువచ్చి కోడలు అంటూ నా నెత్తి మీద పెడతాడు అన్న భయంతో వీడి వెనక నేను వెళ్ళి వీడిని కంట్రోల్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ఇక వీడికి కూడా పద్ధతైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలిరా అనగానే ఈ కోతిని చేసుకోవటానికి రింగ్ మాస్టర్ దొరకాలి కదా ఆంటీ వీడి అల్లరిని భరించటానికి అని అన్నాడు అర్ణవ్ అల్లరిగా. నేనేం కోతు కాదు అని ప్రయాగ్ ఉక్రోషంగా అంటుంటే అవునురా అన్నయ్య అవును నా అన్నయ్య హ్యాండ్సమ్ గా తనని పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు క్యూ కడతారు తెలుసా నా అన్నయ్యని మీరేమీ వెక్కిరించాల్సిన అవసరం లేదు. మా వదిన ఖచ్చితంగా ఈ పాటికి అన్నయ్య జీవితంలోకి రావటానికి రెడీగా ఉండి ఉంటుంది. అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చి మరీ నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటుంది. చూస్తూ ఉండండి అని ప్రయాగ్ భుజం మీద చేయి వేసి చెప్పింది హిత. ప్రయాగ్ హిత చెవిలో కొంచెం ఎక్కువైనట్టుంది చెల్లెమ్మ అని అన్నాడు. పర్వాలేదులే అన్నయ్య అలా పడి ఉంటుంది వాళ్ళ ముందు మనం తగ్గటం ఏంటి అస్సలు తగ్గకు అని బెట్టుగా అంది హిత.
ఇందులో అర్ణవ్ వెటకారంగా నవ్వుతూ, అవునవును, నేను వచ్చే దారిలోనే ఓ కొండ ముచ్చుని చూశాను. కోతికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అనగానే ప్రయాగ్ కోపంగా, చెల్లెమ్మ, మనం త్వరగా మీ వదినని తీసుకురావాలి. తను ఈ ప్రపంచంలో కల్లా అందంగా ఉండాలి, కానీ నీకంటే కాదు చెల్లెమ్మ. నిన్ను అర్థం చేసుకుంటూ, మా అమ్మకి కూతురు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ నేను ఏది చెప్తే అది చేసే ఇన్నోసెంట్ లా ఉండాలి. నేను ఆడిస్తే ఆడాలి, పాడిస్తే పాడాలి అని అంటుంటే మధ్యలోని అర్ణవ్, అందుకేరా చెప్పేది కొండముచ్చుని తెచ్చుకోమని అని వెక్కిరింతగా అన్నాడు. వాళ్ళ మాటలకి నవ్వుకుంటున్న పెద్దవాళ్ళు సోఫాలో కూర్చుంటే, చెల్లెమ్మ, ఈ అవమానం నేను భరించలేను అని మోచేతిని నుదుటి మీద పెట్టుకుని డ్రామాటిక్ గా చెప్పి, నేను వెళ్ళి మీ వదినని వెతుక్కొని వస్తాను అని బయటికి కదిలేలోపు, అరే మర్చిపోయారా, రీసెంట్ గా నేను ఫారిన్ డాగ్స్, అది కూడా మంచి ట్రైన్ డాగ్స్ తీసుకువచ్చి బయట కాపులాగా పెట్టాడు. నీకేమైనా కావాలా అని అర్ణవ్ సాగదీస్తూ అనగానే గుమ్మం వరకు వెళ్లిన ప్రయాగ్ అడుగులు వెనక్కి వేస్తూ, చెల్లెమ్మ, వదినని వెతికే పనిని పోస్ట్ పోన్ చేస్తున్నా. రేపు తప్పకుండా ఢిల్లీ మొత్తం వెతికైనా సరే నీ వదినని తీసుకువస్తాను. ఇప్పుడైతే కొంచెం కాఫీ తీసుకురమ్మా, నీ మొగుడి దెబ్బకి తల పగిలిపోతుంది అని అంటూ సోఫాలో కూర్చున్నాడు. ప్రయాగ్ వేషాలకి అర్ణవ్ నవ్వుతూ ప్రయాగ్ పక్కనే కూర్చుని, మిస్ యూరా అని అన్నాడు సైడ్ నుంచి హత్తుకొని. మిస్ యూ టూ బావా అంటూ ప్రయాగ్ కూడా హార్ట్ఫుల్ గా చెప్పి, ఇంతకి మార్నింగ్ ఏం జరిగింది అని గుసగుసగా అడిగాడు. మధ్యాహ్నం జరిగింది గుర్తు చేసుకున్న అర్ణవ్ రోమాలు నిక్కబొడుచుకుని పెదవుల మీద అల్లరి నవ్వుతో పాటు కళ్ళల్లో మెరుపు వస్తే అదంతా కష్టంగా దాచేస్తూ, అది నీకు చెప్పేది కాదులే, నీ చెల్లికి నాకు మధ్య సీక్రెట్, మొగుడు పిల్లల సీక్రెట్ నీకు కూడా చెప్పకూడదు, కాబట్టి నోరు మూసుకో అని అనటం హిత తన స్వయంగా తన చేతులతో తయారు చేసిన చెక్క విత్ టమాటో పప్పు తీసుకువచ్చి వాటితో పాటే కాఫీ కూడా తీసుకువచ్చి ఒక్కొక్క ప్లేట్ అందరికీ ఇచ్చేసి వాళ్ళ వైపు చూడగానే ప్రయాగ క్షణం ఆలస్యం చేయకుండా వాటిని తినేస్తూ, చెల్లెమ్మ, ఇక్కడి నుంచి వెళ్ళాక నీ టేస్ట్ చాలా మిస్ అవుతాను అని అన్నాడు. ఇక అర్ణవ్ చాలా రోజుల తర్వాత హిత చేతి రుచి చూసి కళ్ళు మూసుకుని ఆ టేస్ట్ ఆస్వాదించాడు. వాళ్ళందరి ఎక్స్ప్రెషన్ గమనిస్తున్న హిత పెదవుల్లో సంతోషకరమైన నవ్వు వస్తే తను కూడా సంతోషంగా తినేసింది. డిన్నర్ కూడా అనసూయ గారి హెల్ప్ తో హితనే స్వయంగా ప్రిపేర్ చేసింది, అందరికీ ఇష్టమైన వంటకాలని. డిన్నర్ కూడా అందరూ తృప్తిగా చేసేశాక ఎవరి రూమ్ కి వాళ్ళు పడుకోవటానికి వెళ్లటం ఆలస్యం. తన రూమ్ కి చేరిన హితని గోడకి పిన్ చేస్తూ, ఇప్పుడు నేను నీ చేతికి ఒకటిస్తాను, అది నువ్వు తీసుకుని వెళ్ళి వేసుకుని రావాలి అని అంటూ తన కబోర్డ్ లో దాచిన పేపర్ కవర్స్ హిత చేతిలో పెట్టి, వేసుకొనిరా అని అన్నాడు యాటిట్యూడ్ గా. అందులో డ్రెస్ చూసిన హిత కళ్ళు కోడిగుడ్లనే తలిచాయి. బికాజ్ అందులో వన్ పీస్ డ్రెస్, స్లీవ్లెస్, టైట్ ఫిట్, థైస్ దగ్గర నుంచి కిందకు మొత్తం కనిపించేలా ఉంటే పైన క్లీవేజ్ క్లియర్ గా కనిపించేలా ఉండి భుజాల మీద స్ట్రాప్స్ మాత్రమే ఉన్నది చూసి హిత కళ్ళు పెద్దవి చేసి తిరిగి అర్ణవ్ చేతిలో ఆ డ్రెస్ పెట్టి నో అని అంది. అర్ణవ్ మళ్ళీ హిత చేతిలో డ్రెస్ పెట్టి, వెళ్ళు, వెళ్ళి వేసుకొని రాపో అని ఆర్డర్ వేయగానే హిత ఏడుపు మొహం పెట్టి, బావా, నేను ఇలాంటి డ్రెస్సెస్ ఎప్పుడూ వేసుకోలేదు, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలే అని అడిగింది. మర్చిపోయావా, ఈ 24 hours నువ్వు నేను ఏది చెప్తే అది చెయ్యాలి, కాబట్టి నువ్వే వెళ్తావా లేదా నీతో పాటు నన్ను కూడా రమ్మంటావా అని అల్లరిగా అడిగాడు అర్ణవ్. వద్దు వద్దు అని హిత కంగారుగా తల అడ్డంగా ఊపుతూ అర్ణవ్ వైపు చూస్తే అర్ణవ్ కన్నింగ్ స్మైల్ తో, అయితే నువ్వే వెళ్ళి వేసుకొనిరా, లేదంటే స్వయంగా నేనే నీకు వేస్తాను, ఎట్ ఎనీ కాస్ట్, నువ్వైతే ఈ డ్రెస్ వేసుకొని తీరాలి అని అన్నాడు. అర్ణవ్ మాటల్లో కమాండింగ్ కి హిత ఏడుపు మొహంతో, తప్పదా బావా అని అడిగింది. తప్పదు మరదరా, ప్లస్ పెళ్ళామా, నాకు నిన్ను ఈ డ్రెస్ లో చూడాలని ఉంది, వెళ్ళు వెళ్ళు అని హితని డ్రెస్సింగ్ రూమ్ లోకి పంపించాడు అర్ణవ్.
బెడ్ మీద కూర్చొని డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎప్పుడెప్పుడు హిత బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న అర్ణవ్కి క్షణం ఒక యుగంలా అనిపించింది. తన నిరీక్షణకి ఫలితంగా 5 నిమిషాలకి ఒక అడుగు వేస్తూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చింది హిత, తలదించి చేతులు నలిపేసుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.